కండరాలు పట్టేయటం అనేది ఒక చిన్న సమస్య, కానీ ఒక అర్ధ నిమిషం వదిలేస్తే పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి పని చేసేటప్పుడు కానీ నడుస్తూ ఉన్నప్పుడు కానీ సడన్గా కాలి కండరాలు చేతి కండరాలు పట్టేసి ఇటు చేతి కండరాలు పట్టేసి ఇటు కొంగరపోయినట్టు విపరీతంగా నొప్పి రావడం ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి అనుభవించే ఉంటారు. బాగా వ్యాయామం చేసి కసరత్తు చేసి శరీరంలో ఉండే నీళ్ళన్నీ చెమట రూపంలో బయటికి పోయి చెమటతో పాటు శరీరంలో ఉండే లవణాలు ఉప్పులు అన్నమాట, సోడియం కానీ పొటాషియం కానీ ఇవన్నీ చెమటలో బయటికి పోవడం, ఈ కారణంతో కండరాలు పట్టేయడం రావచ్చు. ఎక్కువ వాంతులు విరేచనాలు అయినటువంటి వాళ్ళకి సోడియం క్లోరైడ్ ఎక్కువగా బయటికి వెళ్ళినందువలన కండరాలు పట్టేయచ్చు. ఎక్కువ మూత్ర విసర్జన జరిగినటువంటి వాళ్ళు కానీ మూత్ర విసర్జన జరగడం కోసం మందులు వాడిన వాళ్ళకి కానీ ఆ మూత్రంలో పొటాషియం అనేది ఎక్కువ పోయి కూడా కండరాలు పట్టేయచ్చు. కాల్షియం అనే లవణం ఆహారంలో ఎక్కువ అందని కారణంగా లేదా శరీరంలోకి వచ్చిన కాల్షియం వివిధ రూపాల్లో బయటికి పోయినందువలన కాల్షియం తగ్గి కూడా కండరాలు పట్టేయచ్చు. ఇలా కండరాలు పట్టేయడానికి కారణాలు అనేకం. ఈత కొట్టడానికి బావిలోకో చెరువుల్లోకో ఈత కొలంలోకి వెళ్ళాడు. ఈతతో ఉన్నాడు ఒక ఆయన, సడన్గా కండరాలు పట్టేసినాయి, ఇంక ఈతడానికి చేతగాటం లేదు. అడ్డం ఈత కొట్టే ఆయన కాస్త గడ్డపారి ఈత కొట్టడం మొదలెట్టినాడు. గడ్డపారి ఈత అంటే క్రమేణా కాళ్ళు కిందకు దిగుతూ ఉంటాయి. గడ్డపారి ఎట్లయితే నీళ్ళలో మునిగిపోతుంది, ఈయన గడ్డపారిలాగా దిగడం మొదలుపెట్టినాడు. కాసేపు చచ్చిపోతారు అతను. కండరాలు పట్టేయడం అంత ప్రమాదకరం. దీనికి ఏం చేయొచ్చు? వెంటనే గుర్తిస్తే వెంటనే దానికి తగిన వైద్యం ఎవరికోవాలో చేసుకోవచ్చు కూడా. పక్కన ఒక మనిషి ఉంటే సహాయం చాలా సులభంగా చేయొచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయికి చేతి వేలి కండరాలు ఇట్లా పట్టేసినాయి అనుకోండి, ఇట్లా వంగిపోతాయి చేయి ఇట్లా. ఈమెకి సహాయపడటానికి ఒక వ్యక్తి ఉంటే ఇలా చేయబెట్టి నెమ్మదిగా ఏళ్ళిట్టు చాచి ఇలా ఉంచి ఇలా కాసేపు పట్టుకుని కండరాలు వదిలేస్తాయి. నాకు అలా కండరాలు పట్టేసి అనుకుందాం, ఇట్లా వంగిపోయినాయి, నాకు నేనే సహాయపడవచ్చు. ఇట్లా ఉంచి ఈ విధంగా వెనక్కి ఉంచేసి ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి కండరాలు వెనక్కి పట్టేసింది అనుకోండి ఇట్లా, అప్పుడు వెనక వైపు చేపెట్టి నెమ్మదిగా ముందుకు ఇట్లా ఉంచి ముందుకు ఉంచి చేతి వేలని అలానే కొద్దిసేపు పట్టుకుంటే కండరాలు పట్టేసి తగ్గిపోద్ది. ఇక్కడ దండ కండరాలు పట్టేస్తే ఇట్లా లాక్కొని పొద్దు చెయ్యి, వెంటనే ఇలా పట్టుకొని లాగి చక్కగా మార్చి కాసేపు ఇలానే పట్టుకుంటే కండరాలు వదిలేస్తాయి. అలా పట్టేసిన కండరాలు అలానే వదిలేస్తే టైట్గా లాక్కొని విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఒక నిమిషం గడిచినాక మీరు ఈ ప్రక్రియ కానీ మొదలెట్టేటట్లయితే ఈ మార్పు ఇందాక వచ్చినటువంటి మార్పు రాదు. ఆ నొప్పి అలానే తీవ్రంగానే ఉంటుంది, సాగటానికి కూడా ఒక్కోసారి కష్టమవుతుంది. ఇతనికి తొడ కండరాలు పట్టేసినాయి, అడుగువైపు ఉండే కండరాలు విపరీతంగా నొప్పి, కదలలేకుండా పడిపోయినాడు. కాలు ఇట్లా ముడగ తీసుకుని పోయింది. రక్షించడానికి ఇతన్ని ఈ సమస్యలోంచి రక్షించడానికి నాకు తోడ్పడే మనిషిని ఇట్లా కూర్చోబెట్టా, 2 మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. నెమ్మదిగా ఈ కాలు తీసుకునైనా తీసుకో, నెమ్మదిగా తీసుకో తీసుకో తీసుకో, భుజం మీద తీసుకో రైట్. ఇప్పుడు మోకాల మీద చేయబెట్టి నెమ్మది వంచి పట్టుకట్లా అడుగు నుండి కండరాలు సాగినాయి. ఇలా స్ట్రైట్గా ఒక 2 నిమిషాలు పట్టుకుంటే సాగిన కండరాలు పూర్తిగా సెటిల్ అవుతాయి. దించండి. ఇప్పుడు ఇతనికి పిక్క కండరాలు పట్టేసినాయి అనుకోండి, కాళ్ళు కిందకు వంగిపోద్ది, ఇట్లా విపరీతంగా నొప్పి ఉంటుంది పిక్క. అప్పుడు ఏం చేయాలి? పైకొంచు కాలు, పైకొంచు వంచు వంచు, పైకొంచు
పైకి పూర్తిగా ఉంచాలి. ఇట్లా ఉంచి ఈ వెనక పిక్క కండరాలు పూర్తిగా సాగేటట్లు మనం అనుమతించాలి. ఒక్కోసారి పాదం కండరాలు కూడా ముడుచుకుపోతాయి, కిందకి ఇట్లా ముడుచుకుపోతాయి. అడుగున విపరీతమైన నొప్పి ఉంటుంది. అప్పుడు కాలు ఇట్లా కదలకుండా పట్టుకొని వేళ్ళ వరకు పైకి నెమ్మదిగా వంచాలి. వంచాలనే 1 నిమిషం పట్టుకోవాలి. పాదం కండరాలైనా బిగదీసుకుపోవచ్చు, పిక్క కండరాలు, తొడ కండరాలు ఏవైనా బిగదీసుకుపోవచ్చు. చేతికి కూడా కండరాలు బిగదీసుకుపోవచ్చు. మాత్రలు మందులు వాడడం అనేది ఎక్కువ ఉపయుక్తకరమైనటువంటి పని కాదు. వెంటనే కండరాలు సాగదీయటం అనేది చాలా ఉపయోగకరమైన పని. చాలా సులభంగా చేయొచ్చు. ఒక్కసారి చూస్తే ఎవరైనా నేర్చుకుని చేయటం వీలయ్యే ప్రక్రియ ఇది. ఇది ప్రథమ చికిత్సలో భాగంగా కండరాలు పట్టేయడానికి మనం చేయదగినటువంటి వైద్యం.